ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. రెండో దశ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసింది. సీఎం, రవాణా మంత్రి, ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ చైర్మన్తో పాటు ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసింది. రెండో దశ ఉద్యమ కార్యాచరణ స్కెడ్యూల్ను ప్రభుత్వానికి తెలియజేశారు ఆర్టీసీ జేఏసీ అధికారులు. న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తీక్, ఆర్టీసీ పరిరక్షణ అలాగే ఉద్యోగుల శ్రేయస్సు నిమిత్తం ఏదైతే జేఏసీగా ఏర్పడిన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వానికి తమ రెండవ దశ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన షెడ్యూల్ను అందజేసిన పరిస్థితి కనిపిస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు అలాగే సిఎస్, అలాగే రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన, అలాగే ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీ వీరందరికీ కూడా ఈరోజు వినతి పత్రాలను ఇచ్చారు. జూలై 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద చేయబోయే నిరసనలు కావచ్చు, లేదంటే 9 నుంచి 18వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు ప్రజాప్రతినిధులకు వెళ్ళి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వారికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, వీటిలన్నిటికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఇచ్చారు. అలాగే 19, 20 తేదీల్లో సంతకాలను కూడా సేకరిస్తున్నారు. ఈ సంతకాలను సేకరించిన తర్వాత జూలై 27వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా కలెక్టర్లకు ఆ వినతి పత్రాలు సమర్పించి అవి సీఎం చంద్రబాబు నాయుడుకు పంపించేందుకైతే కూడా ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే జూలై 30వ తేదీ నుంచి కూడా తమ ఉద్యమ పోరుబాటు ఏదైతే ఉందో అది మరింత ఉధృతంగా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణకు సంబంధించి ఏదైతే ఉద్యోగ సంఘాలు అటు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఈ వివాదం ఏదైతే ఉందో ప్రభుత్వం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులన్నింటిలో కూడా ప్రైవేట్కి అప్పచెప్తానని చాలా స్పష్టంగా చెప్తోంది. ఇప్పటికే పినాకిల్ అనే సంస్థకు ఈ కాంట్రాక్ట్ కూడా కట్టబెట్టిన పరిస్థితి. ఒక 4 డిపోలను వారికి కేటాయించారు. మరొక 8 డిపోల్లో 50% వరకు కూడా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ సంస్థలకు డిపోలను కట్టబెట్టిన పరిస్థితి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాలం చెల్లిన ప్రతి బస్సు స్థానంలో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలి, అలాగే నిర్వహణ కూడా ఆర్టీసీ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో దీనికి ప్రతి నెల కూడా ఆర్టీసీ రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం 300 కోట్లు ఇవ్వాలి, కానీ కేవలం 160 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా ప్రతి నెల 300 కోట్లు మాకే ఇస్తే మేమే బస్సులు కొనుగోలు చేసి నిర్వహణ చేసుకుంటామని కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏమాత్రం దిగిరాకపోతే మాత్రం ఖచ్చితంగా జూలై 30వ తేదీ నుంచి కూడా తమ ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.